వెల్కమ్ టు ఎంబీటీ అండి. ఈ మంత్ మనం అప్డేట్ క్లాస్ పెట్టడం అన్నది జరిగింది. ఈ అప్డేట్ క్లాస్లో ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ మా దగ్గర నేర్చుకొని వెళ్ళారో వాళ్ళు షాప్కి వెళ్ళిన తర్వాత వర్క్ చేస్తూ ఏమేమి వర్కులు చేస్తున్నారు, ఏమైతే చేయలేకపోతున్నారో నోటీస్ చేసుకొని, అలాగే చేయలేని వర్క్ని నేర్చుకోవడానికని మేము అప్డేట్ క్లాస్ ద్వారా వాళ్ళ డౌట్స్ని క్లియర్ చేసి పంపించడం జరుగుతుందండి. అలాగే మన తమ్ముడు ఏ ఊరి నుంచి వచ్చాడు, మన తమ్ముడి పేరేంటి, ఇంతకుముందు మన దగ్గర రాకముందు ఎంతవరకు వర్క్ చేసేవాడు, మన దగ్గర నేర్చుకుని వెళ్ళిన తర్వాత ఎంతవరకు వర్క్ చేస్తున్నాడు, ఈ అప్డేట్కి వచ్చిన తర్వాత ఈయన ఏ స్టేజ్లో ఇప్పుడు వర్క్ చేయగలడు అన్నది మన తమ్ముడు మాటల్లోనే విందామండి. హాయ్ అండి, నా పేరు వచ్చేసి హర్ష అండి. నేనైతే తూర్పుగోదావరి జిల్లా సెకినేటిపల్లి నుంచి అయితే వచ్చాను. 26th బ్యాచ్ అండి అది. అయితే ఫస్ట్ నా లైఫ్ స్టార్ట్ అయ్యింది ఫస్ట్ హైదరాబాద్లో. నేనైతే వర్క్ నేర్చుకున్నాను. ఓన్లీ కాంబోలు, ఛార్జింగ్ పిన్లు, సీసీ బోర్డులు, అసలు ఏమేమి ఉంటాయి, లోపల ఏముంటాయి అవి రీప్లేస్ చేయడం వరకునే నాకు వచ్చు. ఇన్డెప్త్ అసలు బోర్డు అంటే ఏంటి, మదర్ బోర్డు ఏంటి, దాని యొక్క సర్క్యూట్ ఏంటి అనేది నాకు అసలు ఏ వివరం అయితే తెలిసేది కాదు. కొద్ది రోజుల తర్వాత నేను షాప్ అయితే పెట్టుకున్నాను. షాప్ పెట్టుకుని ఒక 6 months రన్ చేసేటప్పటికి అక్కడి నుంచే స్టార్ట్ అయినాయండి బోర్డు కంప్లైంట్స్ అనేవి ఎక్కువ. ఎంఐ సెట్లు వచ్చేటప్పటికి, పోకో సెట్లు వచ్చేటప్పటికి బోర్డు కంప్లైంట్స్ స్టార్ట్ అయినాయి. నేను ఏ బ్యాటరీ, కొత్త బ్యాటరీ పెడుతున్నా ఫోన్ ఆన్ అవ్వట్లా, ఏం చేసినా ఫోన్ ఆన్ అవ్వట్లా. నా మిస్టేక్ ఎక్కడ ఉన్నదో తెలిసేది కాదు. నేను అలా ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా యాక్టివ్గా ఉంటాను. చూసుకుంటూ ఉంటుంటే ఒకరోజు ఇన్స్టిట్యూట్లో మేము A to Z చిన్న దగ్గర నుంచి పెద్ద ఫోన్ వరకు నేర్పిస్తానన్నారు. నా ఇంటెన్షన్ ఏంటంటే చిన్న పిన్ని నుంచి పెద్ద వరకు నేర్చుకుందామని ఫస్ట్ ఆలోచన అయితే కాదు. అసలు ఫోన్లో ఏముంటాయి అనేది ఇంకా తెలియట్లేదు కాబట్టి అసలు ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి అయితే ఇన్స్టిట్యూట్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి నేను ఇక్కడికి రావడం అయితే జరిగింది. జాయిన్ అయిన తర్వాత వీళ్ళు చెప్పిన ప్యాటర్న్ ఏంటంటే 27 days అయితే ప్యాటర్న్ అని చెప్పారు. 27 daysలో ఏమొస్తుందిరా అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే నాలో రేజ్ అయింది. 27 daysలో ఏమొస్తుంది అని చెప్పేసి ఇన్స్టిట్యూట్కి అయితే వచ్చేసా. వచ్చిన తర్వాత 20 daysకు కూడా నాకు కన్ఫ్యూజ్గానే ఉన్నది. ఆఫ్టర్ 27th day నాకు ఏ సెట్ వచ్చినా సరే ఎలా రిపేర్ చేసుకోవాలనేది ఒక ఆలోచన అయితే వచ్చిందన్న. నేను అలానే వెళ్ళిన తర్వాత ప్రతి సెట్టు కూడా రిపేర్ చేసుకున్నాను. కాకపోతే కొన్ని సెట్లు రిపేర్ చేస్తున్నా సరే అవి రిపీట్ అవ్వడం కానీ, కొన్ని అయితే కనుక చేసినా కూడా అవ్వకపోవడం కానీ ఇలా అయితే జరిగింది. ఇలా జరగడం వల్ల నేను ఒక 2 months అయితే బ్యాక్ పెట్టేసా. ఈ స్ట్రెస్ ఎందుకు మనకి, ఇది ఏంటని చెప్పేసి అని పక్కన పెట్టేస్తే సార్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి, అన్న నాకు ఇలా రిపేర్ అవ్వట్లేదు, కొన్ని బ్యాక్ వచ్చేస్తున్నాయి, దీనివల్ల వర్క్ మీద కాన్ఫిడెన్స్ పోతుంది అని చెప్పేసి సార్ వాళ్ళని కాంటాక్ట్ అయితే అప్డేట్ క్లాస్లో నీకు ఇవన్నీ క్లియర్ చేస్తామన్నా, కొంచెం టైం అయితే పట్టిందని చెప్పేసి చెప్పారు. సో నేను లేట్ అయినా సరే అప్డేట్ క్లాస్ కోసం వెయిట్ చేసా. ఫస్ట్ అప్డేట్ క్లాస్కి అయితే వచ్చా. అప్డేట్ క్లాస్కి వచ్చిన తర్వాత నేను ఏం మిస్టేక్స్ చేస్తున్నానో తెలిసింది. ఆ మిస్టేక్స్ ఎందువల్ల జరుగుతుందో పూర్తిగా డెప్త్గా అయితే స్కెమాటిక్ ద్వారా అయితే చెప్పడం జరిగిందన్న. సో ఆ అప్డేట్ తర్వాత వెళ్ళాను, మళ్ళీ చేసుకున్నాను. మళ్ళీ కొత్త కంప్లైంట్స్ అయితే నేను ఫేస్ చేశాను. సో ఆ కొత్త కంప్లైంట్స్ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్గా 99.95% కదన్న, 100% అయితే స్కెమాటిక్లో ఏది చెక్ చేసుకోవాలో పూర్తి వివరంతో అయితే చెప్పారన్న. ఇప్పుడు నాకు ఏ ఫోన్ వచ్చినా సరే నేను ఖచ్చితంగా రిపేర్ చేసుకోగలుగుతాను. అది ఎక్కడికన్నా వెళ్తే స్టూడెంట్గా ఉండిపోతారేమో, నాకు తెలుసుండి సార్ దగ్గర నేర్చుకున్న తర్వాత నేను మాస్టర్ అయ్యాననిపిస్తుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నానన్న, నెక్స్ట్ మంత్ నుంచి ఎవరైతే కొంతమంది ఇన్స్టిట్యూట్లో వెళ్ళి డబ్బులు కట్టి నేర్చుకోలేను అనుకుంటున్నారో వాళ్ళకి స్కెమాటిక్ రీడింగ్ దగ్గర నుంచి నేనే స్టార్ట్ చేద్దామని నేనైతే అనుకుంటున్నాను. అంటే నాకు వచ్చినంత దాంట్లో 50% నేను వాడికి నేర్పిస్తే తర్వాత సార్ దగ్గరికి తీసుకొస్తే ఆడ ఐఫోన్ లెవెల్ వరకు కూడా ఖచ్చితంగా వెళ్తాడనే ఆ ఇంటెన్షన్ తోటి ఖచ్చితంగా అనుకుంటున్నాను. నాకు వచ్చిన దాంట్లో నేను 50% నేను షేర్ చేసిన, మిగతా 50% సార్ ఇస్తే ఆ 100% ఇచ్చినోడు నెక్స్ట్ ఎక్కడో ఒక రేంజ్లో ఉంటాడన్న, వాడు ఇంకొకటికి లైఫ్ ఇస్తాడు. నేను కోరుకునేది ఏంటంటే సార్ నుంచి నేను మాస్టర్ అయ్యాను, నా నుంచి ఇంకో స్టూడెంట్ మాస్టర్ అవుతాడు. ఇక్కడికి వస్తే కనుక ఖచ్చితంగా చెప్తున్నానన్న, ఆడి స్టూడెంట్గా మిగలడు, ఖచ్చితంగా మాస్టర్ అవుతాడు, ఇంకొకరిని మాస్టర్ చేస్తాడు. అది మటుకు గ్యారంటీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.